హలో ఆల్, వెల్కమ్ టు శ్రీ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మా చిట్టి తల్లిని చిన్ని రాధలాగా రెడీ చేస్తున్నాను. పాప స్కూల్ ఈరోజు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇలా ఫ్రెంచ్ బ్రేడ్తో సవరంతో అలా సెట్ చేశానండి. హెయిర్ని రబ్బర్ బ్యాండ్స్ అది అటాచ్ చేసి జ్యువెలరీ కూడా తనకి పెడుతున్నాను. వేణితో హెయిర్ని ఇలా చక్కగా పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్తో పాప జుట్టుకి అలా పెట్టేస్తున్నాను అనమాట. కొద్దిగా లూజ్గా ఉంది. హెయిర్ కూడా తనది బయటకు వచ్చేస్తుంది అనమాట. చిన్న హెయిర్ కదండి, సో అస్సలు ఉండట్లేదు. తనది చాలా సాఫ్ట్ హెయిర్ కూడా, అస్సలు నిలవదండి, ఇలా జారిపోతున్నట్టుగా ఉంటుంది. చాలా సాఫ్ట్ హెయిర్ తనది. సో అలా మొత్తానికైతే సెట్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా పాపని రాధలాగే రెడీ చేశాను. చాలా బాగా కుదిరిందండి. ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఈసారి ఏంటంటే పండగలు అనేది వరుసగా వచ్చేసరికి అస్సలు ఓపిక లేకుండిందండి నాకు. యాక్చువల్లీ మండే రోజు పాప స్కూల్లో సెలబ్రేషన్స్ అనేవి జరిగాయన్నమాట. నేను ఈ వీడియో అనేది ఫ్రైడే అట్లా పోస్ట్ చేస్తాను అనుకుంటా. వీడియో రిలీజ్ అయ్యేసరికి 4-5 డేస్ ఖచ్చితంగా అవుతుంది. ఇది రెడీ చేస్తున్నప్పటికీ ఏంటంటే ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం ఉండింది, సాటర్డే రాఖీ పౌర్ణమి అండ్ సండే అనేది నేను కదిలించాను కదండి అమ్మవారిని. సో అదంతా తీసాను, మీకు వీడియోలో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇంకా డెకరేషన్స్, ఇంకా థింగ్స్ అన్నీ కూడా అక్కడెక్కడే ఉన్నాయన్నమాట. ఇంకా కంప్లీట్గా తీయలేదు. ఫుల్ టైర్డ్గా ఉన్నాను, ఓపిక లేకుండింది. సో పాపకి ఇలా తిలకం అది పెట్టేస్తుంది అనమాట. మా పెద్ద పాప ఎక్కిరిస్తుంది, పెళ్ళికి రెడీ చేసినట్టు, పెళ్లి కూతురు రెడీ చేసినట్టు రెడీ చేస్తున్నావు మమ్మీ అంటూ. సో రాధకైతే చక్కగా ఇలా మనం చుక్క పెట్టేసి రౌండ్గా పెడతారు కదండి, ఇంకోలా పెడతారు. సో అలా పెట్టకుండా నార్మల్గా పెట్టాను అని చెప్పి, ఇంకా కాజల్ అది కళ్ళకి, తన కళ్ళు ఆల్రెడీ చాలా పెద్దగా ఉంటాయండి, మంచిగా కాజల్ అది దిద్దుతున్నాను. అండ్ ఇంకా పాపకి ఓని అనేది సెట్ చేస్తున్నాను. ఇంకా పాపకి మీరు చూసినట్టయితే జ్యువెలరీ కూడా నెక్లెస్ అనేది చేంజ్ చేశానండి. నాకు ఎందుకో అది అంతగా నప్పినట్టు అనిపించక మార్చేశాను. సో చున్నీని డబుల్ ఫోల్డ్ చేసేసి కుచ్చులు అది పెట్టేసుకొని ఫ్రంట్ వైపు పెట్టి పళ్ళు ఒకటి లీవ్ చేశాను అనమాట. ఈజీగా తీయటానికి కూడా ఉంటుంది. అక్కడికి తన పాపకి గుచ్చుకుంటుందేమో అనేసి తను అక్కడ ముందుకు వెనక్కి కదులుతూ ఉందన్నమాట. జస్ట్ పైనుంచి పెట్టి పిన్నింగ్ చేసేసాను. అండ్ తర్వాత తనకి పాపడి బిళ్ళ అది సెట్ చేసేసాను, బ్యాంగిల్స్ అది వేసేసాను, సింగిల్ బ్యాంగిల్. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మరి మీరేమంటారండి, నిజంగా బాగుంటుందా? సో ఎలా రెడీ చేశాను ఏంటి అనేది కమెంట్ రూపంలో తెలియచేయండి. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీ చిన్న కమెంట్తో. సో ఇలా పిక్స్లో పాపని చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించిందండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం, చిన్ని ఐడియాస్ కోసం